హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు వెనక పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అడ్డంగా బుక్ అయిన మూర్తి గౌతమి చౌదరి అంటే ఈ గౌతమి చౌదరి మూర్తి కేసు గురించి మేము ఎప్పుడో వదిలేసాం. దానికి సంబంధించినటువంటి ఆవిడ ఏదో ఎఫ్ఐఆర్లు పంపిస్తుంది, ఏదో కేసులు పెడుతుంది, ఏదో స్టేటస్లు పెట్టుకుంటుంది. వాటిపైన మీరు స్పందించాలనుకోవట్లేదు. ఎందుకంటే పాపం అయిపోయింది. ఏదైనా కొద్దిగా ఈగో ఫీలింగ్స్ ఉంటాయి, కాంప్లెక్షన్స్ ఉంటాయి, అలా పెట్టుకుంటూ ఉంటారు, ఏదో అవుతుందని. కానీ ఈరోజు మాత్రం చాలా పెద్ద న్యూస్. అందుకోసమే మీ ముందుకు మళ్ళీ శేఖర్ గారు నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మ వైపు మేము నిలబడ్డామో అప్పుడు ప్రతి ఒక్కరు మీరేంట్రా ధర్మ వైపు నిలబడతారు, మీరేంట్రా గౌతమి చౌదరి 2-3 నెలల నుంచి ఆవిడ వర్షన్ వినిపిస్తుంటే మీరేంటి ధర్మ అంటారు, ధర్మ అంటారు, ధర్మ అంటారు. చివరికి ధర్మానే కరెక్ట్ అని అన్ని ఛానల్స్ ముక్తగంఠంతో చెప్పే వరకు మేము పోరాడుతున్నాము. దాంట్లో శేఖర్ గారి పాత్ర అయితే చెప్పనలవడి కానిది. కుటుంబం పైన కూడా దాడి జరిగిందని చెప్పొచ్చు, చిన్నపిల్లల పైన కూడా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మూర్తి గారి పైన, గౌతమి చౌదరి పైన కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. అది కూడా చాలా చాలా పెద్ద కేసు. దాన్ని నిజం చెప్పాలంటే ఈ కేసులో మునుక్కొని ఇటువంటి కేసులు ఎదుర్కొని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా తల్లకిందులుగా పారిపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా కాదు. దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్లు సైతం ప్రస్తుతం ఊసలెక్క పెడుతున్న పరిస్థితి. సో యాక్చువల్లీ జనరల్గా కేసులు పోలీస్ స్టేషన్లో వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగిందని వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సరే కొన్నిసార్లు ఆడవాళ్ళు వెళ్తే సరే ఆడ కూతురు కొన్ని సెక్షన్లు చెప్తాయి, 498 అండ్ వాటికి ముందు ఎఫ్ఐఆర్ పెట్టేసి తర్వాత ఎవిడెన్స్ గురించి ఆరోదీయండి, ఫస్ట్ ఆ రకంగా ఉంటాయి. కానీ జనరల్గా కొంత ప్రైమాస్ ఫేసి ఉంటే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి. కట్టలేదంటే అప్పుడు త్రూ కోర్టు వెళ్ళి సార్ ఇట్లా మాకు అన్యాయం జరిగింది, ఈయన ఎంత బతిమల్లా ఆయన కేసు చేయట్లేదు, లేకపోతే ఎస్ఐ గారు కేసు కట్టనంటున్నారు అని చెప్పి హైకోర్టులోనూ అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? సో జనరల్గా ఆధారాలు ఉంటే పోలీసులు ఎఫ్ఐఆర్ పెడతారు, అవును, అవి కోర్టులోకి వెళ్తాయి. ఆధారాలు లేకుండా కూడా కొన్నిసార్లు పోలీసులు ఎఫ్ఐఆర్లు పెడతారు, అవి కోర్టులో వీగిపోతాయి. కానీ ఇది డైరెక్ట్ గా కోర్టు నుంచి స్టేషన్కి వచ్చిన కేసు, స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళిన కేసు కాదు. ఓకే. సో కోర్టులో డైరెక్ట్ గా ఏమవుతుంది, ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టారు, ఏమిటి నీ దగ్గర ఉన్న ఆధారం సాలిడ్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించాయా అంటే వాళ్ళ లాయర్ గారు నాగూర్ గారు చూపించినట్టున్నారు. చూపించిన తర్వాత జడ్జి కన్విన్స్ అయ్యి ఎస్ ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్ జరిగింది అని చెప్పి జడ్జి భావించిన నేపథ్యంలో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆర్డర్లు పంపించారు. డైరెక్ట్ కోర్టు నుంచి ఇంకా పోలీసులకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. అకార్డింగ్ టు కోర్ట్ డైరెక్షన్స్ అండ్ ఆర్డర్స్ వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ని డిస్టర్బ్ అయింది వెళ్ళండి అని చెప్పేశారు. బట్ వీళ్ళు ఫస్ట్ జనరల్గా ఏం చేస్తారు, మనకి అన్యాయం జరిగిందని తెలిస్తే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఒకటిపల్లి పిఎస్కి వీళ్ళు కూడా వెళ్ళుంటారు, ధర్మ అండ్ వీళ్ళు సార్ ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా చేస్తున్నారు సార్ అని చెప్పి అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మగాడికి ఉన్న దరిద్రపు పరిస్థితి మన దేశంలో ఏంటి అంటే నీ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సార్ నాకు అన్యాయం జరిగిందని పోయినా అనే ఒక ఉదాసీనత ప్రదర్శిస్తుంది ఇది ఒక డిపార్ట్మెంట్. ఇది ఒక వర్షన్ అయితే ఇంకో వర్షన్ మొగోడు ఆడపిల్లతో వెళ్ళివా ఇది ఒక. బట్ ఏ ఆధారాలు లేకపోయినా వాడి మీద కేసు పెట్టి ఏది 498 ధర్మ మీద పెట్టేసిన తర్వాత ఇంకా ఆధారాలు లేవు. ఇప్పుడు ఆధారాలు ఉంటే వెంటనే ఏమవుతుంది తెలుసా, కేసులో అరెస్ట్ అవుతుంది. ఈవిడే చెప్పింది కదా, మా హస్బెండ్ వీడియోలు ఉన్నాయి అవి ఇవన్నీ, అది చెప్పింది కదా. అది కాదు కదా, సెక్షన్స్ ఏంటి నువ్వు చూపించేది ఏంటి, అర్థమైందా? ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఈ గచ్చిబౌలి పిఎస్ లో 222/2025 ఎఫ్ఐఆర్ 498 కేసు పెట్టింది ధర్మ మీద. మరి 498 కేసు ఏ ఆడవాళ్ళైనా వెళ్ళి పెట్టేసేయచ్చు మొగుడు మీద, ఏ సాక్ష్యాలు అవసరం లేదు. సో పెట్టినప్పుడు సరే పోలీసులు తీసేసుకున్న నేపథ్యంలో అమ్మా నువ్వు నాకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయి అని చెప్పి నువ్వు అడుగుతారు. ఎవిడెన్స్ల గ్రావిటీని బట్టి నిజంగా దీంట్లో దమ్ము ఉంది అనుకుంటే అరెస్ట్ జరుగుతుంది. అరెస్టే జరగలేదు అంటే ఏ వాటి దాకా దాంట్లో ఏ రకమైన దమ్ము లేదు అనే ఒక పాయింట్ అయితే 100% కరెక్ట్. సో ఎందుకు ఇన్నాళ్ళు అరెస్టు లేదు దీంట్లో అని. సో ఇక్కడ మనం చూస్తే ఆవిడ మనకి చూపిస్తున్న ఎవిడెన్సెస్ కొన్ని ఏవైతే ఉన్నాయో, ఏదో ఫోన్ ట్యాపింగ్ లో కాలు, బెడ్రూమ్ లో నేను పెట్టాను కెమెరాలు, కంప్లీట్లీ ఇవన్నీ కూడా ఇల్లీగల్. ఇవి నువ్వు బయట పెడితే నువ్వే తప్పు చేసావు, నువ్వే నేరాలు చేసావు అని చెప్పి వెళ్తావు. అండ్ అది కూడా ధర్మ ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే చూపించు, ఐఎమ్ ఓపెన్ అన్నాడు. బట్ ఇవాళ దాకా చూపించకుండా అవేవో ఉన్నాయి ఇవేవో ఉన్నాయి అని చెప్పి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్స్టార్షన్ కి నన్ను గురి చేస్తున్నారు, నన్ను కాపాడండి మర్రో అని కూకట్పల్లి పిఎస్ దగ్గరికి వెళ్ళి ధర్మ అండ్
వాళ్ళ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వేడుకున్నా కూడా లేదు. కేసు ఎందుకు లేదా? అంటే సదరు ఈ పెద్ద మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరు పెద్ద మనిషి? మూర్తి గారు పెద్ద మనిషినా అని వాళ్ళు పోలీసులు సార్ అలా అంత పెద్ద మనిషి మీద మనం ఊరికే కేసు పెట్టలేము అని అన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ధర్మ వాళ్ళకి వాళ్ళ లాయర్ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆయన సార్ ఆఖరికి వాళ్ళు ఏ స్టేజ్కి అన్నారంటే ఆయన పేరు తప్పించండి సార్ మేము కేసు ఇస్తాం అంటే మేబీ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి, ఒక పర్టికులర్ అధికార పక్షంలో ఉన్న ఒక పార్టీ ఆయన అండదండలు ఉన్నాయి కాబట్టి అంటే అవన్నీ ఆ పోలీస్ ఆఫీసర్ మీద వీళ్ళు ప్రెషర్ పెట్టారని కూడా నేను అన్నాను. కొంతమంది ముందుగానే ఎందుకయ్యా నేనేదో చోటా మోటా సిఏని నాకు ఎందుకు ఇంత పెద్ద ప్రెషర్ పెట్టాలి, నేను ఎందుకు ఇంత వీళ్ళందరితో పంగా తీసుకోవాలి, నాకు వద్దు మర్రో అని కూడా వాళ్ళు భయపడచ్చు. లేదు మగాడు కదా పో, ఆడవాళ్ళు అయితే పెట్టే అనే టైప్ లో ఉంది. దీని గురించే నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్నది కూడా. నేను చెప్తున్నా కదా నువ్వైనా వెళ్ళు, ఎవరైనా వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోరు సార్ ఆధారాలు ఉన్నాయి సార్ అని చెప్పి మీరు తీసుకెళ్తే అంతెందుకు. నేను ఈవిడ నన్ను పచ్చి బూతులు తిడుతూ ఆఖరికి నా 3 ఏళ్ల పాప మీద కూడా చాలా అసభ్యకరమైన కామెంట్ చేస్తూ తర్వాత చూస్తా బయటకు వెళ్తారు బీహార్ రౌడీలతో కాళ్ళు పట్టించి ఇంత చేసిన తర్వాత ఇవన్నీ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను పంజగుట్ట పిఎస్కి వెళ్ళాను. మీరు వెళ్ళాను సార్ ఇది సార్ పరిస్థితి అని చెప్పి సిఏ గారు యాక్చువల్గా రీసెంట్గా మొత్తం అందరూ ట్రాన్స్ఫర్స్ అయిపోయి కొత్త వాళ్ళు వచ్చారు. ముందున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొత్త ఆఫీసర్స్ వచ్చారు. సో ఇట్లా పరిచయం చేసుకున్నాను. సార్ ఇట్లా నేను శేఖర్ అండి, నేను ఆర్జీగా చేస్తానని చెప్పి రామకృష్ణ గారు సిఏ గారు రామకృష్ణ సార్ ఆయన చూపించండి. ఆయన చూసి ఆయన నిజంగానే దీంట్లో ఇది ఉంది, తప్పు ఇలా చేసింది, ఎఫ్ఐఆర్ చేపిద్దామండి, అంటే దీంట్లో పోక్సో అవుతుందో లేదో తర్వాత వెరిఫై చేస్తారు, బట్ ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ చేపిద్దాము అని చెప్పి ఆయన చెప్పడం. పిచ్చనా కొడుకు కొజ్జగాడు వాడు శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఏదైనా పిక్కో. నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంటర్క ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేప్ చేస్తే, అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్న రితు చౌదరిని అనుకుంటున్నారా? ధర్మ మహేష్ని అనుకుంటున్నారా? ఇంటికి వస్తే కాండమ్ ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంట్లో ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడొచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం వచ్చేసేలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని ఇవ్వరాదండ్రా వాడికి, మీ పెళ్ళాలని పడుకోబెట్టరాదండ్రా వాడితో, మీ అక్కల్ని చెల్లెళ్ళని తల్లులని అందరినీ సప్లై చేయరాదండ్రా వాడికి. చెయ్యండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప, జర్నలిజంలో తీసుకోకూడదా అని అడుగుతున్నాడు. అని ఎవరన్నారండి మీరు తీసుకోకూడదని? మీకు డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకుండా కూడా మీరు ఫ్రీగా ఎంత చండాలం చేస్తున్నారేమో చేసుకోండి. చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా, నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా. మీకు డబ్బులు ఇస్తున్నోడిదే మొత్తం ఉంది నా దగ్గర. మీరు తీసుకుంటున్న వాళ్ళు కదా, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించినని.
మీ ఫోన్ డేటాలు నేను తెప్పించానని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. ఇది నేను బిగ్ టీవీ యాంకర్కి చెప్పట్లా. తర్వాత అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కిషన్ గారు ఉన్నారు, ఆయనకి వాళ్ళు కూడా వెంటనే స్పందించి, జనరల్గా అంత స్పీడ్గా స్పందించడం ఉండదు జనరల్గా. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. రామకృష్ణ గారు కొత్తగా వచ్చారు, వెరీ డైనమిక్ అనిపించారు. సూపర్ సూపర్. సో తర్వాత కిషన్ గారికి అప్పగించారు. కిషన్ గారు కూడా నేను చూస్తాను అని చెప్పి ఆయనేమో ఇంకొక ఇప్పుడు SHO నుంచి IOకి ఇస్తారు కదా, ఆయన నరేష్ గారు అనుకుంటాను, ఆయనకి కూడా ఫార్వర్డ్ అయింది. కంప్లైంట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత నేను 2 రోజులకు ఒకసారి వెళ్ళి, సార్ ఏమైంది సార్, FIR అయిందా అది అంటే, ఇది ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడి నడుస్తుంది, బందోబస్తులు అవి నడుస్తున్నాయి, ఒక చూద్దామండి. తర్వాత నేను ఆఫీసర్కి ఫోన్ చేశాను కూడా డైరెక్ట్గా, ఎవరి దగ్గర అయితే నా ఫైల్ ఉందో నరేష్ గారని, ఆయనకి ఫోన్ కూడా చేశాను. చేస్తే ఆయన రెస్పాన్స్ లేదు. బట్ బేసికలీ మేబీ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ ఇటు జరుగుతుంటే సామాన్య ప్రజలు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెడితే తీసుకోరా? అలా అని కాదు మరి అదేంటి, అది రాంగ్ కదా. అలా కాదు. పాయింట్ ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సో దాంట్లో ఎక్కడో అన్ని వాటికి 100 చేతులు ఉండవు కదా. కరెక్టే. సో సరే, అది జరుగుతున్నది ఇప్పుడు. అంటే ఇదే కనుక ఒక మహిళ కనుక వెళ్ళి, సార్ నన్ను ఒక అబ్బాయి నన్ను ఇలా తిడుతున్నాడు, నా ఫ్యామిలీ ఇది చేస్తున్నాడు అంటే, నీకు ఆన్ ద స్పాట్ నీకు FIR అవుతుంది. అప్పుడు బందోబస్తులు ఇందోబస్తులు అన్నీ అడ్రావు. సివియారిటీ మోర్ అంటారు. ఇది సివియారిటీ చాలా రొటీన్, నార్మల్. వీడి తిట్లు మగాడు అనేవాడు తిట్టించుకోవడానికి పుట్టాడు, లేకపోతే మీ కేసు వేరు కదా, పాపని తిట్టిన దానికి థ్రెటన్ చేసింది. అప్పుడు ఏం చేయాలి, నేను మా ఆవిడ్ని మా పిల్లల్ని తీసుకొచ్చి పెడితే వెంటనే FIR అయిపోతుంది. సో వీళ్ళందరినీ బజార్కి ఇచ్చి ఇలా చేస్తే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మగాడు కూడా మనిషి, వాడికి గౌరవంగా బతికే హక్కు ఉంది సొసైటీలో. సార్ నన్ను ఇలా, ఇప్పుడు నేను ఏ రోజు ఆవిడని ఒక్క తప్పు మాట మాట్లాడి చూపించమని, మనం కూడా మాట్లాడితే ఈ పాటికి నా మీద ఎప్పుడో కేసులు అయిపోయింది డెఫినెట్ గా. సో ఆవిడని ఏ రోజు మనం తప్పు మాట్లాడలేదు. బట్ వెళ్ళి అక్కడ సార్ ఇది అన్యాయం జరిగింది నాకు అని చెప్పి స్టేషన్లో నేను విన్నవించుకున్నాను. ఈ రోజు దాకా FIR కాలేదు. బట్ వాళ్ళు ఉన్నారు. బట్ నాకు స్పందించడం అయితే చాలా సహృదయంతో స్పందించారు. ఇంకా ఒపీనియన్ కోసం కోర్టుకు కూడా పంపిస్తా ఉన్నారు. అంటే ఇది దీంట్లో పోక్స్ అవుతుందా లేకపోతే నార్మల్ ఇంటిమిడేషన్ అవుతుందా అనే విషయంలో కోర్టుకు పంపిస్తా ఉన్నారు. బట్ ఇప్పటిదాకా నాకైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు అక్కడి నుంచి. మళ్ళీ రేపు ఎల్లుండి వెళ్ళి కనుక్కుంటాను. కనుక్కోండి సార్, కొంచెం చూడండి సార్. ఇదేంటి ప్రస్తుతానికి ఏం చేయాలి ఈ కేసు? ఇది కూడా సేమ్ అలాగే. ఈ ధర్మ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మేబీ ఆ పెద్ద మనిషి ఉన్నారు ఇదనే వాళ్ళు భయపడవు, మరి దేనికో మొత్తానికి కేసు తీసుకునే నేపథ్యంలో సరే మీరు కంప్లైంట్ అయితే తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసి, తర్వాత దాన్ని ఆయన కోర్టులో ఛాలెంజ్ చేసి, కోర్టులో ఏకంగా సాక్ష్యాలు ఇవన్నీ పెట్టుకొని ఆయన వాదిస్తే ఎస్ ఇది తప్పు, జడ్జి ఫైల్ చేయమని చెప్పారు. ఒక్కసారి ఆ FIR సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బేసికల్గా దీంట్లో సార్ ఇవన్నీ ఓకే, ఏ సెక్షన్ పెట్టారనేది చాలా ఇంపార్టెంట్. FIR నంబర్ 143 మంచి ఫ్యాన్సీ నంబర్ వచ్చింది. లవ్ సార్ 143 లవ్ యూ ఫర్ ఓకే మంచి ఫ్యాన్సీ ఇది నెంబర్స్. సో 308 BNS 72 IT యాక్ట్ అంటే ఫోన్ ట్యాపింగ్ కోసం అండ్ అలాగే బ్లాక్ మెయిలింగ్ అండ్ ఎక్స్టోర్షన్. ఓకే, బ్లాక్ మెయిల్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కోసం పెట్టారు కేసు. అయితే దయచేసి ఫోన్ నెంబర్లు ఏమైనా ఉంటే నేను బ్లర్ చేసేసాను. అంత మనం పబ్లిక్ ఎందుకు చేస్తాం, మనకు తెలుసు కదా ఎప్పటి నుంచో మనం ఉన్నాం. ఓకే, ఇప్పుడు అసలు ఆయన ఏం కేసు పెట్టారనేది ఇక్కడ మ్యాటర్. ఇది సో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. సో ఆయన ధర్మ గురించి రాశారు. ఆయన ఫిల్మ్ స్టార్, వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ తాతగారు కాకాని వెంకటరత్న గారు, ఆయన పొలిటికల్ వెంకటేశ్వరరావు గారు, సీనియర్ లీడర్ ఇన్ తెలుగుదేశం, ఫ్రీడమ్ ఫైటర్, ఇవన్నీ కూడా చెప్పారు. సో అంత రెనౌండ్. ఇక్కడ మా మూర్తి గారు వచ్చారండి, ఇక్కడ ఏదో ఉంది మొత్తానికి. సో వీళ్ళిద్దరూ కలిసి ఈయన మీద ఒక బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ క్యాంపెయిన్. దే హావ్ బీన్ illegally tapping his phone calls, recording his private conversations and broadcasting them into వాళ్ళ ఛానల్ TV5 లో టెలికాస్ట్ చేశారంటూ వితౌట్ నాలెడ్జ్, తనకు తెలియకుండా వితౌట్ తెలుసో నేను వేస్తున్నాను అని చెప్పినా కూడా కన్సెంట్ కావాలి. సో ఇక్కడ ఏ రకమైన కాల్స్ చేశారంటే, ఈయన వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడినవి, తర్వాత వాళ్ళ నాన్న ఈ అబ్బాయితో మాట్లాడిన కాన్వర్జేషన్స్ లో ఏదో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఏవో మాట్లాడినారు. ఆవిడని తిట్టారు,
వాళ్ళ కోడల్ని ఏదో తిట్టారు. ఉమ్, బట్ బేసికలీ ఇప్పుడు ఈవిడ పెట్టిన కేసు ఏంటి, ఉమ్, నన్ను మా మామ లేకపోతే ఈ వాళ్ళు అందరు ఏడిపిస్తున్నారు, తిడుతున్నాను. ఉమ్. ఇప్పుడు నేను డైరెక్ట్గా నిన్ను తిడితే అది నీకు హింస. అవును. ఓకే, నేను పక్కన ఎక్కడ వెళ్ళి ఎవరితో ఫోన్లో మాట్లాడుకుంటుంటే అది నువ్వు వినేసి అది తీసుకొచ్చి నన్ను హింసించారు అనేది ఏంటి? అది ఎట్లా అంటే నువ్వు అసలు ఎందుకు వెళ్ళే వాళ్ళ ఫోన్లోకి? అది వాళ్ళ ఫోన్లో నా గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా, అది వీళ్ళకి ఎలా దొరికింది? ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే దొరుకుతుంది అనేది కదా అక్కడ వాదన. ఓకే ఆ ఓకే. రకంగా ఆ కాల్స్ అవన్నీ కూడా మనం ఆల్రెడీ ఉన్నాయి, వీలైతే మీరు ప్లే చేయండి. చేస్తా. సో దాంట్లో చాలా క్లియర్ కట్గా వాళ్ళ నాన్నగారు అన్నమాట, లేకపోతే వాళ్ళ అతను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకున్న కాల్స్ వితౌట్ హిస్ కన్సెంట్ ఇవి చేయడం జరిగింది. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సినంత టైం అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. 100 కోట్లు ఉండే కృషి ఒక 5 కోట్లు బిల్డింగ్ రాస్తున్నాడు మనసులో. అతను కూర్చొని నాకు చెప్తాడు, సార్ మా నాన్నకి అంత ఆస్తులుంటే అతనికి బ్రాండ్ కాదు కదా, అతను ఇట్లా ఇసురు కొట్టిపోయేదాన్ని, ఇట్లా కూర్చొని బేరాలు అడేదాన్ని. ఓకే ఓకే. సో ఫాలోయింగ్ దిస్ ఇన్సిడెంట్ దే ఆర్ సో తర్వాత ఇల్లీగల్ ఆపరేషన్స్, బెడ్రూముల్లో ఇది కెమెరాలు పెట్టానని అమ్మాయి చెప్పింది. స్పై కెమెరాస్ ఇన్ హిడెన్ రికార్డింగ్స్, అది సో వాయిస్ వితౌట్ కన్సర్న్. ఓకే ఓకే. సో ఎక్కడైనా సరే ఆవిడేమంటది, నా ఇల్లు నా కెమెరాలు నా ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటా, సో నేను మా ఇంట్లో హిడెన్ కెమెరా పెట్టా, ఇతనికి సంబంధించిన అన్ని నా దగ్గర ఉన్నాయి. అమ్మాయి చెప్పిన వర్షన్ తెలుసా, నా ఇల్లు అండి, రిజిస్ట్రేషన్ నా మీద అయింది, ఐ హావ్ ఆల్ రైట్స్ టు కీప్ ద కెమెరాస్ ఇన్ రిజిస్ట్రేషన్ కాదు, అగ్రిమెంట్. అంత గర్వంగా చెప్పారు ఆవిడ. అది మధ్యలో లాయర్ ఎల్ఎల్బి టాపర్ ఇవి కూడా చెప్తున్నారు. లాయర్ అంట కదండి, లాయర్ అంటే చేసింది. పోనీ ఈ ఎఫ్ఐఆర్ ద్వారా ఆవిడకి తెలుస్తుంది ఇది తప్పు, ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. నీ ఇల్లు అయినా సరే నీ భర్తకి తెలియకుండా నువ్వు కెమెరాలు పెట్టడం అనేది చట్టరీత్యా నేరం. అదే సెక్షన్. ఆ రోజు నేను సెక్షన్ తక్కువ చెప్పలేకపోయాను, బట్ ఇవాళ 308 అండ్ 77 ఐటీ యాక్ట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది చాలా క్లియర్ కట్ గా. మేబీ కొన్నిసార్లు మనం ఎవరన్నా చెప్తే నేర్చుకుంటాం, కొన్నిసార్లు నేర్పిస్తాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల అలాంటిది చెయ్యకూడదు అనేది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదో పట్టేసుకొని హిడెన్ కెమెరాస్ పెట్టేసి ఏదో చేద్దామని, కానీ అది చాలా పెద్ద తప్పు. అయితే ప్రైవసీ పైన అటాక్ చేసినట్టే. సో అండ్ ఒకవేళ దాంట్లో కూడా తప్పుంటే దమ్ముంటే చూపించండి అని కూడా ఆయన అడుగుతున్నాడు. కానీ ఆవిడ ఓపెన్ గా ఒప్పుకున్నదే మనకి ఇక్కడ సాక్ష్యం. వీళ్ళ సాక్ష్యాలన్నీ కూడా ఇలా హిడెన్ కెమెరాలు పెట్టి తీసుకొచ్చిన సాక్ష్యాలు కాదు, ఓపెన్ గా మాకు సంబంధించినవన్నీ డైరెక్ట్ టీవీ ఛానల్స్ లో ఈవిడ కూర్చొని ఇచ్చిన సాక్ష్యాలే. అలా ఆవిడ ఒక ఛానల్లో కూర్చొని నేను ఇట్లా పెట్టాను, నా రైట్ నా ఇల్లు అని చెప్పి అన్నది యాజ్ ఇట్ ఈస్ గా జడ్జి ముందు ప్రజెంట్ చేశారు. సో అదొకటైందా. తర్వాత ఇవి టెలికాస్ట్ చేశారు మూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఇలా ప్రైవేట్ ఆడియోలు వీడియోలు అవి టెలికాస్ట్ చేయకూడదని ఆయనకు తెలియదా సార్? అది చెప్పే కొంతమంది తెలుసుకున్నా, తర్వాత కొంతమందికి ఎక్స్పీరియన్స్ వల్ల తెలుస్తుంది. అంటే సీనియర్ జర్నలిస్ట్ చాలా పెద్దవారు కదా ఆయన. ఇప్పుడు సమాజం కోసం హితం కోసం పాటుపడే మూర్తి గారికి పక్కనోడు ఫోన్లో దొంగతనంగా లేపేసి ట్రాప్ చేసిన రికార్డింగ్ తీసుకొచ్చి ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏదో మిడ్ నైట్ ఏంటి ఏదో కాదు, జర్నలిజానికి లీగల్ సిస్టమ్ కి మధ్య ఉన్న ఒక చిన్న చిన్న ఫైట్ ఉంటుంది. వీళ్ళకి ఏంటి నిజాలు బయట పెట్టాలని, వీళ్ళకి ఏంటి ఇది పద్ధతిగా వచ్చేయా లేదా బయటికి. ఒకవేళ వస్తే త్రూ కన్సెంట్ రావాలి తప్ప ఇలా రావడం. వికీలీక్స్ కావచ్చు, tehelka.com సార్, వాళ్ళు సమాజం కోసం అందరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈయన పర్సనల్గా అమ్మాయి జరిగింది వెనక నేను ముందు నేను అన్నాడు కదా. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే మూర్తి గారి దగ్గర ఏదో అనుకున్నాను, కానీ ఏంటి మరి. సో బేసికలీ ఇప్పుడు ప్రతి ఛానల్లోనూ ఈ స్పై ఆపరేషన్లు దాన్ని ఏమంటారు, ఏదో అంటారు షాడోయింగ్, ఏదో ఆపరేషన్ అంటారు, ఏమంటారు స్పై స్ట్రింగ్ ఆపరేషన్ ఛానల్లోనూ ఉంటాయి. ఇవన్నీ కామన్. ఇవి జనరల్ చేస్తున్నారా లేదనేది. సో అవి జనరల్గా బయట పెట్టినప్పుడు ఇలా సవాల్ చేయరు ఎవరు కూడా గట్టిగా. ఎందుకులే మన పరువు పోతున్నాం, చాలా మంది కామెంట్ ఉంటారు. ఇప్పటిదాకా రీతు చౌదరి బయటకు వచ్చి ఆవిడ కేసు పెట్టలేదు. రీతు చౌదరి ఇప్పుడు రేపు ఎలిమినేట్ అయ్యి కనుక వస్తే ఆవిడ బయట ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఇంకో ఎఫ్ఐఆర్ అయితే డెఫినెట్ గా అవుతుంది. ఇంతకన్నా తీవ్రమైన ఎఫ్ఐఆర్ రీతు చౌదరి చేతిలో ఉంటుంది. అండ్ ఎక్కడైతే అది జరుగుతుందో అని ముందుగానే ఆవిడని కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే రకమైన ఒక స్టేట్మెంట్ అదే ఛానల్లో ఒకటి వచ్చింది. రీతు, మీకు చెప్తున్నాను, నువ్వు గనక వీళ్ళతో కలిస్తే నీ ఇంటిమేట్ వీడియోలన్నీ కూడా బయటకు వస్తాయి అని ఆవిడ ఆన్ రికార్డ్ అన్న మాట
దట్ విల్ బి ద ఎవిడెన్స్ ఫర్ వన్ మోర్ ఎఫ్ఐఆర్ లైక్ దిస్. ఓకే. అది ఖచ్చితంగా ఆవిడ కనుక చేయగలిగితే, చాలా మంది నేను చెప్పా కదా ఎందుకులే మనకు అనుకునే వాళ్ళు ఉంటారేమో, బట్ బిగ్ బాస్ లో అంత గట్టిగా ఫైట్ చేస్తున్న అమ్మాయి బయటకు వచ్చి ఫైట్ చెయ్యదా అంటే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక అది దిస్ అన్లాఫుల్ టెలికాస్ట్ వాజ్ గ్రాస్ ఇన్వేషన్ ఆఫ్ ద ప్రైవసీ అండ్ ఫాలోయింగ్ దిస్ ఇన్సిడెంట్ దే ఆర్ ఆల్సో ఇన్ పొజిషన్ ఆఫ్ ఇల్లీగల్ అది పెట్టి అతను బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేయడం ఇవన్నీ కూడా దాన్ని తప్పుపడుతూ వాళ్ళు ఇచ్చారు. ట్రెండ్ కోర్స్ ఏదో రాశారండి ఇక్కడ, మిస్టర్ DHVSSN, ఇదే పూర్తి పేరులా ఉంది కదా సార్. ఓకే, DHVSSN మూర్తి ఆర్ డిమాండింగ్ దట్ he pays 10 crores to settle the matter to stop further misuse of this private communications. అంటే ఈ వీడియోలు కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండాలంటే 10 కోట్లు నువ్వు ఇచ్చి సెటిల్ చేసుకో అని చెప్పి ఆయన మామూర్తి గారు అన్నారా. అక్యూజ్డ్ గౌతమి చౌదరి, అక్యూజ్ నెంబర్ 1 గౌతమి చౌదరి అండ్ మూర్తి గారు, వీళ్ళిద్దరు కూడా డిమాండ్ చేసినట్టుగా వీళ్ళు ఇక్కడ. అంటే ఇప్పుడు అక్యూజ్ నెంబర్ 1 ఎవరు వీళ్ళిద్దరిలో? గౌతమి, నెంబర్ 2 మూర్తి, వీళ్ళిద్దరు కలిసి 10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. అదే డిమాండ్ అనే పదం వాడారు కదా వీళ్ళు, డిమాండింగ్ టు పే 10 crores సెటిల్ ద మ్యాటర్ చేసేసుకుందాం లేకపోతే ఇది. సో బేసికలీ ఇది కోర్టులోకి వెళ్ళారు అనుకోండి. కాదు సార్, ఒక కోర్టులోగా మా మూర్తి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ఈ రోజు వస్తే రేపటికి 2 అంటూ ఉంటాడు. అంటే అందరికి 2 అనే విషయం ఓకే. అసలు విషయం ఏంటంటే నా శాలరీ ఇంత, మా ఇంటికి రండి అని TV5 అడ్రస్ చెప్తాడు ఆయన. మరి అంత శాలరీ ఉన్నవారు 10 కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తారు సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు చూపించేటప్పుడు కూడా ఇదిగో ఎఫ్ఐఆర్ చూసే మాట్లాడతారు కదా, వితౌట్ ఎవిడెన్స్ పోస్ట్ 360 ఏది మాట్లాడదు. సరే 10 కోట్లు డిమాండ్ చేశారు. మేబీ సో ఇలా అంటే ఇప్పుడు ఒకటి ఇలా హిడెన్ రికార్డింగ్స్ హిడెన్ బయట పెట్టకపోయినా ఎఫ్ఐఆర్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. ఎస్, పబ్లిక్ డాక్యుమెంట్. ఇలా ఎన్ని ఎఫ్ఐఆర్లు ఆయన నోటి ద్వారా లేకపోతే ఆయన ఛానల్లో ఎన్నో తీసుకొచ్చాడు. ఆయన గురించి కూడా ఒక ఎఫ్ఐఆర్ వచ్చిందంటే అది. నాకు ఒకటి ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ అని ఏదో చెప్తారు ఉంటారు కదా, అలా ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందంట ఎదురు వాళ్ళని టార్చర్ చేస్తే. సరే సార్, ఇంకా మీరు సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో తర్వాత ఒక జర్నలిస్ట్ని ఎవరినో పంపించి వీళ్ళ ఇంటికి, ఆ తర్వాత వాళ్ళతో రాయబారాలు పెట్టి ఇవన్నీ కూడా రాకుండా. ఇది రూన్ ఏది రాశారండి ఇక్కడ, థ్రెటనింగ్ టు ద రూన్ హిస్ కెరియర్ హిస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నీకు ఇంకా మనుగడ ఉండదు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిందంటే ఏ రకమైన ఆపర్చునిటీస్ రావు, నువ్వు హీరోగా మొత్తం భూస్థాపితం నీ కెరీర్ అని చెప్పి రకరకాలుగా బెదిరిస్తే ఆఖరికి వాళ్ళ సిస్టర్కి కూడా పెళ్లి కాదు అని చెప్పి ఎవరినో మీడియేటర్ని పంపించి ఆవిడకి సంబంధించిన కాల్స్ ఇదేనా unmarried sister saying that if the videos are released she will be never get married as proof of their intent. They have already released portion of his private phone conversation recording and CCTV visuals as a social media and circulated them in TV5. అసలు టీవీ ఇప్పుడు సరికి ఇస్తున్నప్పుడు కొంచెం మాకు ఒరిజినల్ కాదు ఎలా తెలుస్తుంది సార్ అంటే, సరే కొంచెం ఇది ఒరిజినల్ సరుకు అని చెప్పి అంటుంటారు సార్. అలా యాజ్ ఇన్ ఇంటెంట్ ఆఫ్ ప్రూఫ్ మా దగ్గర నిజంగా ఉన్నాయి అని చెప్పడం కోసం కొంచెం రిలీజ్ చేశారు. మిగతా మొత్తం రిలీజ్ చేస్తే మొత్తం మీ జీవితము, మీ ఫ్యామిలీ జీవితము, నీ సినిమా జీవితం మొత్తం భూస్థాపితం అయిపోద్ది అని చెప్పి 10 crores ఇచ్చి సెటిల్ చేసుకోమని చెప్పి మళ్ళీ 10 crores ఇంటెంట్ ఇంటూ పే 10 crores and threat putting the safety, dignity and peace of his family at risk. ఓహో, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలంటే 10 కోట్లు సెటిల్ చేసుకోవాలని చెప్పారు. అసలు TV5 అనేది ఎంత మంచి ఛానల్ సార్, ఎంత మంచి పేరుంది. ఈయనేంటి సార్ సింపుల్గా ఏదో టిష్యూ పేపర్ వదిలేసాడు పాపం. లేదు సార్, ఏంటి సార్ ఇది? క్లియర్ కట్గా ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిల్, సార్ ప్రీ ప్లాన్డ్ అనేది చాలా పెద్ద పదం సార్ ఇది. సో ప్రీ ప్లాన్డ్ ఈజ్ ఎ బిగ్ వర్డ్, ఎందుకంటే కోల్డ్ బ్లడెడ్ అంటారు కదా, అది ఈ ప్రీ ప్లాన్డ్ అంటే. సో ప్రీ ప్లాన్డ్గానే మొత్తం వాడు ప్లాన్ చేసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసి 10 crores కోసం ఇలా చేస్తున్నానమాట. he also have clear and credible evidence. ఎవరు ఇక్కడ ధర్మ దగ్గర చాలా క్లియర్ అండ్ క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉంది దట్ మిస్టర్ మూర్తి ఈజ్ మెయింటైనింగ్ ఎన్ ఇల్లిసిట్ పర్సనల్ రిలేషన్ విత్ హిస్ లీగలీ వెడెడ్ వైఫ్ అని చెప్పి వాళ్ళు. ఇల్లిసిట్ అంటే ఏంటండి? అవునా? సో ఆయన క్లియర్ ఎవిడెన్స్ ఉందని చెప్పారా? అక్కడ
మెన్షన్ చేశారా? అంటే ఇది జడ్జి ముందుకు వెళ్ళిందంటే అది కూడా చూపించుంటారు కదా, చూపించుంటారా? ఉండొచ్చా? ఎఫ్ఐఆర్లో వావ్ 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 వావ్. ఏంటి సార్ ఇది? అంటే మామూలుగా పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్కి కోర్టు నుంచి వచ్చే ఎఫ్ఐఆర్కి తేడా ఉంటుంది. అవును, కోర్టు నుంచి వచ్చిన ఎఫ్ఐఆర్ ఇలా ఆధారం లేకుండా జడ్జి అమ్మ అది అవ్వదు. సో ఇక వీళ్ళిద్దరు కూడా దానికి ప్రూఫ్గా వీళ్ళు చాలా రిపీటెడ్గా బోల్డెన్ లొకేషన్స్లోకి వెళ్ళడం, వైల్డ్ గోట్ కేఫ్, మాదాపూర్, హార్డ్ కప్ కేఫ్, గచ్చిబౌలి, ఇలా రకరకాల వెన్యూస్లో వీళ్ళు కలవడం, ఇంకా వాళ్ళ నెక్సెస్ అంటే వాళ్ళిద్దరి మీటింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఎఫ్ఐఆర్లో ఉంది. ఇది మనం అంటున్న మాట కాదు. ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను వాంటెడ్గా హైడ్ చేశాను. వాళ్ళ కుటుంబం సంబంధించిన ఏ ఫోన్స్ అయితే ట్యాప్ చేశారో ఆ నెంబర్స్ మొత్తం ఇచ్చారు వీళ్ళు, అది నేను వాంటెడ్గా హైడ్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సంబంధించిన ఫోన్ కాల్స్ కంప్లీట్గా ట్యాప్ చేస్తున్నారు, అవన్నీ రికార్డులు చేసుకొని వాటిని బయట పెడతామని చెప్పి బెదిరింపులు అవన్నీ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈవెన్ ఇన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ she demanded 10 crores by saying that she has a Murthy support. అవునా? క్లియర్ కట్గా నా దగ్గర అడే ఉంది. అవును, అసలు మూర్తి గారు తలుచుకుంటే వీడు బతికేమైపోద్దు అన్న రికార్డు ఉంది. ఇంకా ఇది యాక్చువల్గా మూర్తి గారిని అనేవాళ్ళ మీరు, ఆయన స్థాయి ఎంత మీ స్థాయి? ఓకే, బట్ మూర్తి గారు తలుచుకుంటే మీ బతికేమైపోతుంది అంటే దట్ ఆయన స్థాయి ఆయన స్థాయి గొప్ప స్థాయిని అడుకోవడం తప్పలేదు, అది దట్ ఈస్ నాట్ అ రాంగ్ స్టేట్మెంట్. మూర్తి గారి స్థాయి గొప్ప స్థాయి ఉండొచ్చు, లేకపోతే ఆవిడ అనుకోవడంలో తప్పలేదు. కానీ తప్పు మాట ఏంటంటే ఆయన తలుచుకుంటే మీ బతికి ఏమైపోతుందో, అంటే ఆయన తలుచుకుంటే మిమ్మల్ని ఏమన్నా చేసేయగలరు, దాన్ని ఏమంటారు, చీడ పురుగులుగా నలిపేస్తారు అనే టైప్ లో ఆ భావం వస్తుంది అనమాట. బతికి ఏమైపోతుంది. ఎంఎస్ నారాయణ ఒక సినిమాలో ఇట్లా నలుపుతూ ఉంటాడు సార్, బరుగులో ఏవో సౌండ్ వస్తూ ఉంటుంది, ఆ సౌండ్ కూడా భయపడేటట్టున్నా మనం ఇచ్చే స్టేట్మెంట్ అలా ఉంది. అంటే అదే అంటున్నా, ఇక్కడ ఆయన డైరెక్ట్ గా ఇచ్చినవి ఏం లేవు. ఆయన మూర్తి గారికి సంబంధించి ఆయన ఛానల్లో టెలికాస్ట్ చేయడం మాత్రమే ఆయన చేసిన పని. ఆయన ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఆయన వీడు వెనకాల నేను ఉన్నాను అని ఆయన ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఆయనకు సంబంధించిన సాక్ష్యాలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో తిన్న అవి తప్ప దాంట్లో ఏమీ తప్పు లేదు. బట్ బేసికలీ ఆయన ఒక మాట, నేను ఒకసారి కలిసాను అని చెప్పిన మాటకి వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఇన్ని చోట్ల కలిసి ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్తే అది మన దగ్గరికి బయటకు పెట్టలేదు, మేబీ జడ్జి గారికి ఏమైనా చూపించుంటారో మనకు తెలియదు. బట్ ఆయనకి సంబంధించినంత వరకు నోరు జారడాలు, నేను సపోర్ట్ చేస్తున్నాను ఒక మహిళకి అన్న మాటలు మనం విన్నాం. ఆదర్శమూర్తిగా మా అందరికి తెలుసు మూర్తి గారు. కానీ ఆయన ఎక్కడ ఇరుక్కున్నాడంటే ఈవిడ ఆడపిల్లలంటే ఆడబొమ్మలు అయిపోయిందారా, అది ఒక న్యూస్ ఫ్లో ఆయన ఉండొచ్చు. కానీ ఆయన ఇరుక్కోవడానికి కారణం ఏంటంటే ఈవిడన్న స్టేట్మెంట్స్, మూర్తి గారు తలుచుకుంటే ఏమైపోతారు మీరు నా వెనకాల అంటే నేను ఎక్కడ ఉన్నానో ఆయన చెప్పేసిన తర్వాత ఆయన పేరు చెప్పి ఈవిడ ఏమిడన్నా కూడా అది ఆయనకు ఆపాదించబడుతుంది. అయ్యో. సో ఈవిడ దాన్ని ఏమంటారంటే ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టి దాంట్లో అసలు ఎంత నీచమైన భాష మాట్లాడిందో, దాంట్లో మూర్తి గారి పేరు తీసి ఆయన ఉన్నాడు, ఆయన తలుచుకుంటే మీరు అంటే ఆయన సార్ మురళి గారి వెనకాల నేను ఉన్నాను అని చెప్పేసిన తర్వాత నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి రేపు రే అదిరా ఇదిరా అని చెప్పి వాడిని వీడిని తిట్టేసావు అనుకో, అది నా మీదకి వస్తుంది కదా. ఎందుకంటే నేను నీకు సెక్యూరిటీ ఇచ్చాను, వీడికి అప్పులు ఇచ్చేయండి అన్నాను, అందరు నీకు అప్పులు ఇచ్చేసారు, తర్వాత నా మీద పడతారు కదా. ఆయన చేసిన తప్పంతా ఏంటంటే ఆయన నిజంగా నమ్ముంటాడో లేకపోతే ఏదైనా ఉండొచ్చు. నేనేమంటానంటే ఆయన నేనున్నానని ఒప్పుకోవడం, తర్వాత ఈవిడ చాలా ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ లేకుండా పచ్చి బూతులు అన్ని కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకోవాలి లేకుండా పచ్చి బూతులు, దానికి తోడు ఆవిడ పెట్టే స్టేటస్ వెనకాల గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. బీహార్ అండి, బీహార్ నేపథ్యంలో కాళ్ళు పట్టుకొని బతిమలాడతారా మీరు మీ ఫ్యామిలీలో? ఇటువంటివన్నీ ఇచ్చినప్పుడు అది అంత హార్ష్ గా ఉండకమ్మా ఆడపిల్ల కొద్దిగా మేమేం చేయట్లా వచ్చింది చెప్తున్నాం మీకు. ఇరుక్కున్న ఆయన ఎవరు? ఇటువంటి వాళ్ళని అరే మూర్తి గారి వెనక పెద్ద నెట్వర్కే ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు కూడా బ్యాడ్ అవుతారు కదా. వాళ్ళు కూడా బ్యాడ్ అవుతారా? కొంచెం ఆలోచించా. ఎందుకంటే మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం? ఇప్పుడు నేను మురళికి నేను ఉంటానయ్యా, ఆయనకి సెక్యూరిటీగా నేను ఉంటాను అని చెప్పి నేను చెప్పినప్పుడు నువ్వు నాకు తగ్గట్టుగా నడుచుకోవాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి అవన్నీ నేను కట్టేస్తానంటే తర్వాత ఏమవుతుంది, నేనే బుక్ అవుతారా? సో మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన ఇది. సో ఓపెన్ గా ఆయన చెప్పడం అనేది ప్రాబ్లం అవుతుంది. అది కాదు సార్, అంత మంచి వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో అల్లాడిస్తున్నాను మా మూర్తి గారు అనుకున్న టైంలో ఇది రాసిందని అవన్నీ ఓకే.
దాంట్లో ఏముంది ఇప్పుడు ఆ ప్లేట్ నేను ఎవరు తిప్పించాను లేకపోతే ప్లేట్ మార్చాను ఇట్లాంటివన్నీ దట్స్ ఆల్ ఓకే. నేను చెప్తున్నది ఏంటంటే ఆయన ఇచ్చిన ఏదైతే ఇనిషియేటివ్ లేకపోతే ఆ సపోర్ట్ ని ఈవిడ ఏ రకంగా మిస్యూజ్ చేసిందో ఆ మిస్యూజ్ వల్ల ఈ రోజు అది ఆయన మీదకి A2 అయ్యే స్టేజ్కి రావడానికి కారణం ఏందనేది మనం ఇక్కడ చూడాలి. ఏం చేద్దాం. దీన్ని బట్టి ఒక అందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం ఎవరికైనా సరే ఒకరికి సపోర్ట్ చేస్తున్నాం అనుకునేటప్పుడు అంతెందుకు దిలీప్ శంకరాన్ని ఆయన వచ్చి లావణ్యకి ఎట్లా సపోర్ట్ చేశాడు, తర్వాత ఏమైంది ఆయన పరిస్థితి, అందరు ఎంత పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. కరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఆ రేంజ్లో మొత్తం డిఫేమింగ్ అయిపోయింది. అదేంట. సో ఒక మనిషికి మనం సపోర్ట్ చేస్తున్నాం అని తెలిసినప్పుడు నిజంగా జెన్యున్గా అతను మంచి చేస్తున్నాడు అని మనకు తెలిసినప్పుడు మేబీ ఆయన అనుకుని ఉండొచ్చు ఆ టైంలో. బట్ ఒక్కసారి ఆవిడ ఇది కదా ఒరిజినల్ అని చెప్పి అనుకున్నారు కదా జనాలు, బయటకు వచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ లైవ్ తర్వాత మొత్తం మారిపోయింది, అంతా మారిపోయింది. దానికి తోడు ఈయన పేరు కూడా తీసి ఆయనకాల ఆయన ఉన్నాడు, ఆయనకాల దమ్ముంటే రండి అని చెప్పి అంటే ఆయన చూస్తూ అనుకుంటాడు. నాకు నా డౌట్ ఏంటంటే వామ్మో నన్ను ఎందుకు ఇరికిస్తుంది ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అనుకుని ఉండాల్సిన డౌటే లేదు. బట్ ఆయన ఇచ్చిన సపోర్ట్ని ఈవిడ మిస్యూజ్ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మూర్తి గారు తప్పలేదు అంటారు అయితే? తప్ప లేదు. ఇప్పుడు తప్పుని సపోర్ట్ చేయడం కూడా తప్పే. అండ్ మరి ఈ కేసు అలా లేదు కదా. మూర్తి వాంటెడ్గా 10 crores డిమాండ్ చేయమని చెప్పారు. ఒక లైవ్ టీవీ ఛానల్లోనే వీళ్ళు 12 కోట్లు పెట్టి ఒక కొత్త టీవీ ఛానల్ పెట్టిస్తాను అని చెప్పారంట అని ధర్మ అనే మాట్లాడాడు కదా. ఒక మాట దానికి ఏ రకమైన ఇది ఏదైనా టెక్స్ట్ మెసేజెస్ కానీ వాయిస్ కాల్స్ కానీ మూర్తి గారి మాటల్లో ఉండాలి. నువ్వు 10 కోట్లు మీ ఆవిడకి సెటిల్ చేసుకుని ఆయన అన్న డైరెక్ట్గా అన్న లేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ వెనకాల ఉన్నానని ఓపెన్గా మాట ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈవిడేళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చొని నాకు 10 కోట్లు లేకపోతే ఆయన వస్తాడు అని చెప్పి అన్న మాట అది చెప్తున్నారు. సో నేను ఉన్నాను ఆయన అన్నాడు, ఈవిడ అంది కాబట్టి ఎఫెక్ట్. అండ్ నాకు ఒక పర్సన్ ఫోన్ చేశారు, ఆయన వెళ్ళి గౌతమి గారితో మాట్లాడారంట. మాట్లాడితే ఆవిడ స్టేట్మెంట్ ఎలా ఇచ్చిందంటే లోకేష్ గారు ఆయనకు ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి హెల్ప్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నారు, అన్నిటికీ మూర్తి గారే ఉన్నారని చెప్పింది అని చెప్పాడు. అది నాది రికార్డింగ్ ఉంది. అలా పర్సనల్గా వెళ్ళినా కూడా వీళ్ళందరూ నేను అనుకున్నారు ఎవరు నన్ను ఏం చేయలేరని ఒక కాన్ఫిడెన్స్ గౌతమి గారికి ఉందని ఆయన చెప్పాడు నాకు. అసలు వాళ్ళంతా ఎందుకు ఉంటారులే కానీ మన మూర్తి గారి గురించి మాట్లాడతాం ఫస్ట్. ఇప్పుడు దుర్యోధనుడు ఏదో హెల్ప్ చేశాడని చెప్పి కర్ణుడు దిగేస్తాడు యుద్ధంలోకి, మంచి చెడు చూసుకొని ఇంకా అధర్మం కాదు నేను దిగేసిన తర్వాత ఇంక అంతే, ఇంకా తర్వాత ఏమైనా కూడా ఇదే చూసుకుందాం యుద్ధమా ఏదైనా కానీ అని లేదు, ధర్మంగా లేదు, వదిలేసి వచ్చేసేయాలని ఇంకొంతమంది. ఓకే. సో కర్ణుడు అలా అయిపోవడానికి కారణం ఇవాళ ఎవరు చెప్పినా కూడా కృష్ణుడు చెప్తాడు లాస్ట్, నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ధర్మపక్షాన లేవు, నువ్వు ఇంత వీరుడివి, నువ్వు ఫ్రెండ్షిప్ కోసం నిలబడ్డావు అంతా ఉంది, కానీ నువ్వు అధర్మం పక్కన నిలబడ్డావు, అందుకే నీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. సో మేబీ ఎవరన్నా అమ్మాయి వచ్చి ఇలా అడిగినప్పుడు ఓకే నీ ఫ్రెండ్ అయినా కావచ్చు, వచ్చి అడిగినప్పుడు సరే హెల్ప్ చేద్దాం అనుకోండొచ్చు. వాస్తవాలు ఉండాలి కదా. ఒకసారి వాళ్ళు తప్పు చేస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళని మందలించడం, వాళ్ళని దారిలో పెట్టుకోవడం, ఇది డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ఇవాళ ఈ పరిస్థితి వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు అంతా చల్లారిపోయింది, హ్యాపీగా ఉన్నారనుకోవడంలో టైంలో ఇలా అవడం అనేది మూర్తి గారిని వీళ్ళని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంటారు మీరు? ఎస్ ఖచ్చితంగా. అంటే చాలాసార్లు ధర్మ పేరు తీసి అక్యూజ్డ్ అని మాట్లాడాను. ఈ రోజున ఆవిడే అక్యూజర్ గౌతమి చౌదరి అనిపించుకునే స్టేజ్కి వచ్చేసి కోర్టు నుంచి A1 గౌతమి చౌదరి A1గా ఉంటే మాకు ఇష్టం సార్. చూస్తాను నేను ఓడిపోయినా పర్లేదు, నిజంగా గెలవాలి. అది. సో అందరికీ మళ్ళీ ఈ గౌతమి చౌదరి మూర్తి గారు కలిసి ధర్మాన్ని ఏ విధంగా టార్చర్ చేశారో అని చెప్పకుండానే ఒక పెద్ద ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన పూర్తి వివరాలతోటి మీ ముందుకు వచ్చాం. రీజన్ ఏంటంటే ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి, ఇది కోర్టు ద్వారా సమన్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి, చాలాసార్లు చాలా మీడియా ఛానల్స్లో పత్రికల్లో కూడా ఎవరన్నా సరే ఇట్లాంటివి జరిగినప్పుడు బయటకు వస్తుంటాయి. బట్ అదే మీడియా వాళ్ళకి జరిగినప్పుడు ఇప్పుడు మూర్తి గారిది వస్తుంది అనుకుంటున్నారా మీరు? అంటే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ న్యూస్ వస్తుంది అనుకుంటున్నారా? అదేంటున్నా ఇప్పుడు ఎఫ్ఐఆర్
వచ్చింది కాబట్టి మనం దాన్ని పెట్టుకొని ఇంకా అదే జరిగిపోయినట్టు నిజంగా అదే అయినట్టుగా మనం మీడియాలో జనరల్గా అదొక ప్రొసీజర్. అవును, ప్రొసీజర్. ఎఫ్ఐఆర్ని చూపించడం, వాళ్ళ ఫోటోలు చూపించడం, వాడికి కథ చెప్పడం అనేది అదే నిజం అన్నట్టుగా మాట్లాడేస్తాం. అవును. జనరల్లీ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఎవరైనా సరే, ఎస్పెషల్లీ కొన్ని 498A మీరు లీగల్లో కొట్టి చూస్తే ద మోస్ట్ మిస్యూజ్ సెక్షన్ ఇన్ ఇండియా ఈజ్ 498A. ఎందుకంటే దానికి ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా పెట్టేసి. అదే కాకుండా 376 కూడా. ఓకే, ఒక అమ్మాయి దాని మీద ఏదో అత్యాచారం జరిగిపోయింది అని చెప్పి కొన్నిసార్లు జనరల్గా పెట్టరు పోలీసులు, బట్ సాక్ష్యాల తర్వాత ముందైతే కేసు నమోదు చేసేయండి అంటారు. ఓకే. సో ఇలా కొంతమంది అమ్మాయిలు లేడీ కార్డు అనేది విక్టిమ్ కార్డుగా వాడి నేను విక్టిమ్ని అని చెప్పి కూర్చొని ఇది చేస్తే అవతల వాడు అక్యూజ్డ్, నేను విక్టిమ్, ఈవిడ అక్యూజ్డ్, ఆయన విక్టిమ్ అయ్యాడు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు కేసు ఫుల్. బేసికలీ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని ఇవన్నీ డిసైడ్ చేసేయాలి అంటే ఇలాగే ఉంటుంది. అవును, యాక్చువల్లీ ఇది జనాలు కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు పక్కన పెట్టేస్తే సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనమే డిసైడ్ చేయాలి. మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో పెట్టిన ఎఫ్ఐఆర్కి, కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎఫ్ఐఆర్కి చాలా తేడా ఉంటుంది. చాలా క్రెడిబిలిటీ ఉంటే తప్ప కోర్టు డైరెక్ట్ చేయదు పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్లో చాలా సార్లు ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా తీసుకుంటారు, లేదు డౌట్. 95% ఆఫ్ 498 కేసెస్ ఆర్ ఫేక్ కేసెస్ అని చెప్పి కొట్టేసి ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక జస్టిస్ ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది లీగల్ టెర్రరిజం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఈ సెక్షన్ అంత మిస్యూజ్ చేస్తున్నారు పోలీసులు అండ్ కొంతమంది ఆడవాళ్ళు. అందరు పోలీసులు కాదు, కొంతమంది పోలీసులు పెట్టేద్దాం తర్వాత ఎంతో కొంత అన్నట్టుగా. సో దట్ ఈజ్ రాంగ్. అందరు పోలీసులు అలా చేయరు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది పోను ఇప్పుడు కేసు పెట్టేసినంత మాత్రం ఇంతకుముందు ఏంటి, జస్ట్ కేసు పెట్టేస్తే ఎవిడెన్స్లు పక్కన పెట్టేసి పట్టుకొచ్చేట వాళ్ళందరినీ అనేవారు అనే స్టేజ్ నుంచి ఇవాళ కేసు పెట్టాలంటే కూడా 498 ముందు మీరు కౌన్సిలింగ్ చేసి అతన్ని పిలిచి మాట్లాడి ఇవన్నీ అయిన తర్వాతే మీరు కేసు రిజిస్టర్ చేయాలి. అప్పుడు కూడా అరెస్ట్ లేదు. ఇప్పుడు నువ్వు సాలిడ్ గా సాక్ష్యాలు అవన్నీ ప్రవేశపెడితే అప్పుడు అరెస్ట్ ఉంటుంది. ఏ సాక్ష్యాలు లేకుండా ఇప్పుడు అరెస్ట్ లేవు. సో ఆ స్టేజ్కి ఎవరు తెచ్చుకున్నారు? ఇలా మిస్యూజ్ చేసి 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 చట్టాన్ని ఈ రోజున ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇక్కడ జరిగేది ఏంటంటే నీకు నిజంగా 498 పెట్టావో లేకపోతే డైవర్స్ కావాలనుకున్నావు వెళ్ళి కోర్టులో తెలుసుకోవడం అనేది పద్ధతి. న్యాయపరంగా వెళ్ళి చేసుకోవాలి. బట్ న్యాయపరంగా చేస్తే నీకు న్యాయపరంగా వచ్చేది వస్తుంది. 10 కోట్లు కావాలంటే వీళ్ళు ఎఫ్ఐఆర్లో ఏం చెప్పారు ఇప్పుడు చాలా క్లియర్ కట్ గా, బ్లాక్మెయిల్ అండ్ ఎక్స్టార్షన్. ఈ వీడియోలు ఇవన్నీ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో సాక్ష్యాలుగా ఇవ్వలేదు మీరు. ఈ వీడియోలు ఇవన్నీ కూడా మీడియాలో ప్రవేశపెడుతూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ మీ పరువు పోద్ది, మీ అమ్మాయికి పెళ్లి కాదు, మీ వాడికి సినిమా జీవితం నాశనం అయిపోద్ది, ఇలాంటివన్నీ చెప్పి 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 వాడికి కోట్లు ఇస్తావా లేకపోతే కిస్మత్ మండి నా పేరు మీద రాసి చేస్తావా, ఓకే ఇవి పెట్టి చేస్తున్నారనేది అప్పటి నుంచి చెప్తుంటే ఎవ్వరు నేను విక్టిమ్ని ఇప్పుడు అక్యూజ్డ్ అయిపోయారు. A1 గౌతమ్ చౌదరి గారు, ఎటు మా ప్రీతమ సీనియర్ జర్నలిస్ట్ గారు, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, సమాజాన్ని ఉద్ధరించడం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా అటువంటి సిన్సియర్ వాదులు ఇలా ఎటు అవటం కూడా చాలా బాధాకరం. సరే, ఇది మొత్తానికి అర్థమైంది కదా. కేసు కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. గౌతమి చౌదరి మళ్ళీ రేపటి నుంచి మీడియాలోకి వస్తుందా? మూర్తి గారు వెనక ముందు నిలబడి కాపాడతారా, లేదంటే కోర్టులో ఏం జరగబోతుంది? మరి ఇన్ని ఎఫ్ఐఆర్లు చూపించే వాళ్ళు గౌతమి చౌదరి ఎఫ్ఐఆర్ చూపించిన ఏ సంస్థ అయితే ఉందో మరి ఆ సంస్థ నిష్పక్షపాతంగా మరి వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కూడా చూపించుకోగలిగిన దమ్ముందా? ఇప్పుడు ఏదైతే ఉందో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖ ఛానల్స్ అని చెప్పుకునేవి వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ చూపించి మూర్తిని కూడా డిబేట్కి పిలిచి మాట్లాడతారని చూడాలి. అంటే నాకు చాలా కాదు, ఇప్పుడు మీడియా అనేది నిష్పాక్షికంగా ఉంది అనడానికి రుజువేంటి? ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ మీరందరూ చూపించి ఈ ఛానల్లో కూడా చూపించి మీరు చేసినప్పుడు మరి అది కూడా వచ్చినప్పుడు అవును ఇది వచ్చింది, ఇది నిజమా కాదా అనే డిబేట్ వేరే. వచ్చింది, ఈ ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి చూపించాలి కదా. దాచిపెడితే ఇదేం దాగదు. ఇవాళ మురళి బయటికి తీసుకొచ్చాడు, రేపు ఇంకొకటి బయటికి తీసుకొచ్చాడు. రేపు ఛానల్స్ అన్ని హోరెత్తిపోతాయి సోషల్ మీడియాలో. సో ఇది అర్థమవుతుంది కదా. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడి మాట్లాడతాం. ఇప్పుడు శేఖర్ గారు మాట్లాడినా నేను మాట్లాడినా వాస్తవాలుగా మా దగ్గర ఆధారాలు లేకుండా ఏ ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకురాలేదు, ఇకపైన తీసుకురాం కూడా. 100% ఇది మాత్రం పోస్ట్ 360 చేస్తుంది, చేసి తీరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ శేఖర్ గారు, లేట్ నైట్ వచ్చి ఇలాగ వచ్చింది. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.